తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రెండోసారి కరీంనగర్ ఎంపీగా మీ దీవెనల వల్ల గెలిచి ఇవాళ నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా ఇలా తీర్చిదిద్దిన. మీలాంటి జమ్మికుంట, వేరువంక, కమలాపురం, హుజురాబాదు వాస్తవులు కరీంనగర్ నగరం పోవాలంటే అలుగునూరు బ్రిడ్జి దూరం తిరగకుండా చక్కగా పోవాలని చెప్పి ఇలా కేబుల్ బ్రిడ్జ్ నిర్మించా నేను. బ్రిడ్జ్ అదే కాదు, ఇలా జగిత్యాల, కరీంనగర్, వరంగల్ కు పోయేటువంటి జాతీయ రహదారి 4 రహదారులు జాతీయ రహదారి అది హుజురాబాద్ ఆవల వైపు నుండి పోయేది ఉండే. మన జమ్మికుంట ప్రజలు అటు వరంగల్ పోవాలన్నా, ఇటు కరీంనగర్ పోవాలన్నా, హుజురాబాద్ దాటిపోవాలంటే మీకు ఆలస్యం అవుతుందని చెప్పి ఆలోచించి నేను హుజురాబాదు జమ్మికుంట మధ్యలోకి వెళ్ళిపోయేటట్టు చేపించిన. నేను అటు ఇటు తీసుకొచ్చిన. ఎందుకంటే రేపు ఇయ్యాల కాకుండా ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకి ఈ హుజురాబాదు జమ్మికుంట కలిసిపోయి ఒక పెద్ద నగరంగా ఇది ఆవిర్భించాలని చెప్పి ఆశించినది. ఇది ఎంపీ అనేవాడు ఇవ్వాల్సిన పని. ఇక్కడ ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం పెద్దలు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒక 30-40 ఏళ్ల కింద పడ్డది. నేను ఆ ఢిల్లీలో కొట్టాడి ఒక ప్రతిపాదన చేసిన వ్యవసాయ కళాశాల రావాలని చెప్పి. దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కింద నేను ఓడిపోయిన తర్వాత అది పక్కగా పడ్డది. ఈ బండి సంజయ్ దాని గురించి ఆలోచన చెయ్యలేదు. ఇంకా బిజిగిరి రైల్వే స్టేషన్ ఆరోపి. ఇంకా మీకు అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఈ మధ్య నేను కౌశిక్ రెడ్డి ఇద్దరం కలిసి మేమిద్దరం కూడా ఉప్పల్ రైల్వే స్టేషన్ కాడికి పోయినాం. అది చూస్తే మీకు తెలుస్తుంది. ఏమైనా 2 బ్రిడ్జిలు వచ్చినాయి మధ్యలో. ఏమైంది మధ్యలో? గదే వినోద్ కుమార్ కు బండి సంజయ్ కి చూస్తే అర్థమే కదా. ఇటు అటు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఏం చేపించినా నువ్వు ఓడిపోయినావు. నా ప్రతిపాదన చేపించింది నేను. దాని పునాది రాయేసినప్పుడు మేము ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు రైల్వే శాఖ దగ్గర తిరగలేక ఇప్పుడు అది 4 ఏళ్ళ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి దాన్ని ఎవరు పట్టించుకుంటలేడు. మిత్రులారా, ఇది ఒకటే కాదు. రేపు ఈ జమ్మికుంట, హుజురాబాద్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం యువకుడు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వాన నేను ఎంపీ అయిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నా. చెప్పింది చేస్తాం, చెప్పని చాలా చేస్తాం. నేను మీకు చెప్తున్నాను, యువకుడు ఆలోచనలు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కడే చెప్పిండు, నాకు ఆశ్చర్యం వేసింది. సెల్ ఫోన్ ఎందుకు పట్టుకోమని రాననుకున్నాడు. ఎవరు అందరితో మాట్లాడతాడు అనుకున్నా. ఏం చేసిండు? లైట్ వేపించాడు. అది యువకులకి కొత్త తరానికి అర్థమవుతుంది. నేను చెప్తున్నా కాబట్టి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్ లో. కొత్తగా